మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. మీరు ఇప్పటి వరకు డ్రింక్ చేసే బ్రాండ్స్లో ది హైయెస్ట్ ఎక్స్పెన్స్ ఉన్న బ్రాండ్ ఏంటి? జానీ వాకరే. జానీ వాకర్లో కింగ్ జార్జ్ వర్షన్ అని ఒకటి ఉంటుంది, కింగ్ జార్జ్ 5. దట్ వాస్ ద మోస్ట్, ఐ మీన్ ఎక్స్పెన్సివ్ అంటే నాట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్, బట్ అంటే దట్ ఈస్ ద మోస్ట్ మన ఇండియా కరెన్సీలో అది ఎంత ఉండొచ్చు? 50 to 60K ఉంటుంది. 50 to 60K. Yeah. సో అది మీ ఫేవరెటా లేకపోతే ట్రై చేశారా? ట్రై చేసాం రెండు సార్లు ట్రై చేసాం. అంటే ఫస్ట్ టైం ట్రై చేసాం, నచ్చింది. సెకండ్ టైం కూడా మళ్ళీ ఒక సెలబ్రేషన్ ఉన్నప్పుడు మళ్ళీ అదే తీసుకున్నాం. ఒక ఆల్కహాల్ అంటే 1 లీటర్ ఉంటుంది కదా, ఎన్ని పెగ్స్ వస్తుంది? సో యూజువల్గా అయితే మన వాళ్ళు చెప్పేది 3 టైప్స్ ఉంటాయి. ఓకే, స్మాల్ పెగ్ 30 ml అండ్ లార్జ్ పెగ్ 60 ml, పర్ఫెక్ట్ పెగ్. ఇది ఎక్కువ మంది అగ్రీ చేయరు, బట్ పర్ఫెక్ట్ పెగ్ ఈజ్ 45 ml. ఓకే, లార్జ్ స్మాల్ మధ్యలో ఒకటి ఉంటుంది కదా పర్ఫెక్ట్ అనేది, అది 45 ml. సో సింపుల్ మ్యాథ్ తీసుకుంటే మంచిగా తాగేవాళ్ళు ఉంటే 22 రాదు, ఒక 5 or 6 వస్తాయి, 5-6 పెగ్స్ వస్తాయి. 1 లీటర్ బాటిల్? మంచిగా తాగేవాళ్ళు ఉంటాయి, బట్ ఎవరు అంత తాగలేరు. అది కంప్లీట్ టాక్సిక్, అది అంతా అసలు తాగకూడదు. మోస్ట్లీ ఎన్ని పెగ్స్ రావచ్చు? అదే 1 లీటర్ ఆల్మోస్ట్ 20 పెగ్స్ వస్తుంది. 20 పెగ్స్ వస్తుంది. ఓ మై గాడ్. ఓకే, స్టార్టింగ్ డేస్లో మీరు వీడియోస్ చేసేటప్పుడు మీకు బాగా ఎదురైనటువంటి టాస్క్లు ఏమైనా ఉన్నాయా? కెమెరా, బికాస్ నాకు టూ మచ్ షై అనమాట. ఓకే, నా కెమెరాని చూస్తేనే ఒక చిన్న నర్వస్ ఫీల్ అవుతాను నేను. సో టేక్స్ ఎక్కువ తీసుకోవాల్సి వచ్చేది, ఎక్కువసేపు అలాగే చేస్తూ ఉండాల్సి వచ్చేది పర్ఫెక్ట్గా రావడానికి. అయినా పర్ఫెక్ట్గా వచ్చేది కాదు. నేను ఒక ఎడిటర్ని పెట్టుకున్నాను. ఎడిటర్ దగ్గర ఎక్కువ డిలే అయ్యేది, నాకు అలా నచ్చేది కాదు. తర్వాత నేను ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ ఎడిటింగ్లో కూడా చాలా బూతులు ఉండేవి. సో నెమ్మదిగా కొంచెంగా పర్ఫెక్ట్ అయ్యా. బట్ ఇప్పటికీ నాట్ పర్ఫెక్ట్, ఉంటాయి ఏదోటి మిస్టేక్స్ ఉంటాయి, బట్ ఐ మేనేజ్. సూపర్. సో ఆల్కహాల్లో అవేర్నెస్ని చాలా సింపుల్గా, చాలా తెలివిగా, చాలా ఫన్ వేలో అవేర్నెస్ ఇస్తూ ఉంటారు. అరే బాబు తాక్రా కిడ్నీ పోతారు ఇలా. సో ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? చెప్పాలి పీపుల్కి. ఒక అంటే ఇప్పుడు ఒక బాటిల్ ఉందనుకోండి, చీప్గా వస్తుందని వెళ్ళి తీసుకుంటారు. జస్ట్ మన కిక్ ఎక్కితే చాలా మైండ్ సెట్లో ఉంటారు. కానీ అది ఎంత డ్యామేజ్ చేస్తుంది హెల్త్కి అనేది ఒక ఐడియా కూడా ఉండదు. అది డెఫినెట్గా చెప్పాలి. ఎందుకంటే తాగుతున్నావు ఎలాగో, ఏం తాగినా సరే, నువ్వు కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ లిక్కర్ తాగినా హెల్త్ చెడిపోద్ది, చీప్ తాగినా చెడిపోద్ది. బట్ చీప్ తాగినప్పుడు కొంచెం త్వరగా చెడిపోద్ది, ఎందుకంటే వాళ్ళు మేకింగ్ ప్రాసెస్ కావచ్చు ఇలాంటిది ఏదైనా నాకు కనిపించినప్పుడు డెఫినెట్గా పీపుల్ చెప్పాలి. ఎందుకంటే కొంచెం చూసుకోండి తాగే పని అయితే అని అది చెప్తే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా, అదే. సో అదొకటి. అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని వీడియోస్లో మీ క్లోజ్ టు హార్ట్ వీడియో ఏంటి, ఎందుకు? క్లోజ్ టు హార్ట్ ఏం లేదు, ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్. ఏం లేదు. అంటే పీపుల్కి బాగా వైరల్ అయింది అనుకోవచ్చు, లేకపోతే బాగా కనెక్ట్ అయిన వీడియో కానీ, లేకపోతే నా యాక్సిడెంట్ వీడియో. నా యాక్సిడెంట్ వీడియో. అది ఎలా జరిగింది యాక్సిడెంట్? ఏం లేదు, చెప్పాను. ఇది ఎలా అంటే నా కార్కి కొంచెం డ్రైవింగ్ అడాప్టబిలిటీ ఉంటుంది, స్టీరింగ్ వీల్ మంచిగా తీసుకుంటుంది, మంచి పవర్ ఉన్న బండి అనమాట, అబౌట్ 375 horse పవర్. సో అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక కర్వ్ వచ్చింది. నేను స్టీరింగ్ దానికే వదిలేశాను, బట్ అది తీసుకోలేకపోయింది. బట్ నేను ఇట్లా రివర్స్ చేయడానికి ట్రై చేశాను, ఫ్లిప్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. బట్ నాకేం కాలేదు, నేను బయటకు వచ్చాను. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ బండి ఇట్లా జంక్ యార్డ్లో ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోయాను ఆ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత. ఇల్లు దగ్గర అనమాట, వాకబుల్ డిస్టెన్స్. ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి జంక్ యార్డ్లో బండి చూస్తే మొత్తం వీల్స్ అన్నీ ఇరిగిపోయాయి. వీల్స్ అన్నీ లైక్ 22 inches వీల్స్ అన్నీ. సో అన్నీ విరిగిపోయాయి. అండ్ కార్ డోర్ ఓపెన్ చేసినప్పుడు నా పాపకి అప్పుడు 1 year. పాప కార్ సీట్ ఉంది, కార్ సీట్ నిండా గాజు పెంకులు ఉన్నాయి అనమాట. సో ఆ మూమెంట్ చాలా ఎమోషనల్ మూమెంట్ అనమాట నాకు. అంటే అసలు మనం అనుకోకుండా కళ్ళమ్మ నీళ్ళు చేసే మూమెంట్ అది. ఆ పాయింట్లో నేను అనుకున్నా, ఎందుకంటే నేను ఆ డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం తాగున్నాను అండ్ ఐ వాజ్ స్పీడింగ్. సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, తాగి బండి నడుపుతుంటారు. అందరికీ చెప్పాలి, ఒక మాట చెప్పాలి, తాగి నడపద్దురా ఎందుకని.
సో అది కూడా ఒక రీజన్ సిప్ స్మార్ట్ స్టార్ట్ చేయడానికి. యా, ఫస్ట్ అలా థాట్ అలా వచ్చింది. అంటే అది థాట్ ముందు నుంచే ఉంది, బట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది, వెంటనే స్టార్ట్ అయింది. వెంటనే స్టార్ట్ అయింది. నిజంగానే పాప ఉంటే నిజంగా ఆ సీట్లో అన్ని గాజు పెంకులు ఉన్నాయంటే చాలా సివియర్గానే అయింది యాక్సిడెంట్. అంటే 6 ఫ్లిప్స్ అనేది అంత ఈజీ కాదు. 3 ఫ్లిప్స్. యా, కానీ గాడ్ గ్రేస్, పిల్లల అదృష్టం, మీ వైఫ్ అదృష్టం, సేఫ్గా వచ్చారు బయటకి. యా, దెబ్బలేం ఏం అవ్వలేదు. జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ద వెహికల్ లైక్ టైంలో ఇన్నర్ ఫీలింగ్ ఏంటండి? అంత ఫ్లిప్స్లో మీరు ఉన్నారు కదా. చెప్పా కదా, కార్ కొంచెం మంచిగా ఉండేది. లిటరలీ ఇప్పుడు ఒక బేబీని మనం ఎలా పట్టుకుంటాం ఇలాగా కార్ మొత్తం సీట్ బెల్ట్ బిగించేసింది. నాకు ఈ సీట్ ఉంటాయి చూసారా, సీట్వి 2 ఇలా వచ్చేస్తాయి, ఇలా పట్టేసుకుంటే నన్ను ఇలా దగ్గరికి వచ్చేస్తాయి. సో కార్ నన్ను మొత్తం ఇలా గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది, ఫ్లిప్లు కొట్టింది. నేను కార్ ఇంకా చెట్లోకి వెళ్ళిపోయింది అనమాట. సైడ్ చెట్లు ఉన్నాయి, చెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా తిరగబడి ఉంది. దానిలో నుంచి నేను డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చా బెల్ట్ తీసుకుని. యా, బట్ మైండ్ సెట్ అయితే మాత్రం డిస్టర్బ్డ్గా ఉంటుంది. మరి 100% ఉంటుందిగా. యా, చాలామంది ఏంటంటే మనం హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు పిల్లలు పుట్టట్లేదు అనే టాపిక్ వస్తే ఒక్క ఫీమేల్ హెల్త్ ఇష్యూసే కాదు, బాయ్లో కూడా ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి బికాస్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ స్మోక్ అని అంటారు. ట్రూ. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్లో అండ్ ఫిజికల్గా కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది ప్రాబ్లం అవుతుంది అంటారు. అంటే హస్బెండ్ వైఫ్ ఉండేటప్పుడు. సో ఇలాంటివన్నీ కూడా హార్మోన్స్ బాయ్స్కి సంబంధించిన డ్రాబ్యాక్ అవ్వచ్చు ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల అనేది ఎంతవరకు ట్రూ అంటారు? నాకు తెలిసినంత వరకు ట్రూ అది. ఎందుకంటే ఎవరైతే కొంచెం ఎక్కువ తాగుతూ ఉంటారో అండ్ ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తుంటారో వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదనుకోండి, అంటే వాళ్ళు వర్కౌట్ చేయట్లేదు, వాళ్ళ డైట్ సరిగ్గా లేదు, ఇలా ఉన్నప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ టూ మచ్ డ్రాప్ అవుతాయి. అది చాలా గట్టి ఇంపాక్ట్ ఇస్తుంది. అంటే దే వోంట్ బి ఏబుల్ టు డూ సెక్స్ ఆర్ లైక్ దే విల్ హ్యావ్ లైక్ సమ్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ నేను విన్నాను, గట్టిగా విన్నాను ఇవి అవుతాయని. పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది, స్పెర్మ్ కౌంట్ తక్కువ అవుతుంది అని చెప్పేసి ఇవి నేను విన్నాను. సో ఆల్కహాల్ అనేది ఎంత, కానీ లివర్ ఎక్కువగా ఎందుకు ఆల్కహాల్ తీసుకుంటే మనకి కిడ్నీస్ ఉన్నాయి, లివర్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది, మెయిన్ ఆర్గన్స్. కానీ లివర్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది ఆల్కహాల్ వల్ల? అన్నీ అవుతాయి. కాకపోతే లివర్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే లివర్ ప్రాసెస్ చేస్తుంది ఆల్కహాల్ని బ్రేక్ డౌన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తిన్నారనుకోండి, మీ లివరే ప్రాసెస్ చేయాలి దాన్ని. మీరు ఏదైనా తాగినా మీ లివరే ప్రాసెస్ చేయాలి. సో ఆల్కహాల్ అనేది కంప్లీట్ టాక్సిక్ కాబట్టి లివర్ చాలా స్ట్రగుల్ అవుతుంది ఆల్కహాల్ని ప్రాసెస్ చేయడానికి. అందుకనే ఆల్కహాల్ ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది లివర్ని. ఓకే. సో ఆల్కహాల్ వల్ల కూడా క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందంటారు. ఎస్. సో ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? అంటే నేను డాక్టర్ కాదు, బట్ నేను విన్నదే చెప్తా, అది ట్రూ. ఓకే, థ్రోట్ క్యాన్సర్ రావచ్చు, ఓకే, బాడీలో ఇంకా ఏదన్నా సరే వీకెస్ట్ పార్ట్ ఉందంటే దానికి కూడా క్యాన్సర్ రావచ్చు, నేను విన్నాను ఇది. సో మీరు వీడియోస్ చాలా ఎక్కువగా ఆల్కహాల్ మీద చేస్తూ ఉంటారు కదా. సో ఈ ఆల్కహాల్ గురించి రీసెర్చ్ని ఎలా ఎక్కువ చేస్తుంటారు? రీసెర్చ్ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను ఇప్పుడు నా ఏ మోడల్ని అడుగుతాను. ఓకే, ఏను వాడతారా? వాడతాను. ఓకే, బామ్మగారు అంటాను. ఏను బామ్మగారు అంటారా? ఎందుకని? అలవాటు, ఆ పేరు బాగుంటుంది బామ్మగారు. ఓకే. సో ఆల్మోస్ట్ ఒక 30 minutes to 1 hour డిస్కషన్ ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసిన పాయింట్స్ని, అది ఇచ్చే పాయింట్స్ని మళ్ళీ తిరిగి అడుగుతుండాలి. రీజన్ ఏంటంటే ఆల్వేస్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఓకే, అది నేను చెక్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసుకొని దాన్ని మళ్ళీ తిరిగి క్వశ్చన్స్ అడిగి దాన్ని కన్ఫ్యూజ్ చేసి ఒక పాయింట్ని అయితే బయటకు లాతా దాన్ని క్రాస్ వెరిఫై చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా హెల్త్ గురించి ఇలాంటివి చెప్పాలనుకోండి, నాకు తెలిసిన డాక్టర్లు వెళ్ళి మాట్లాడుతా, ఇది ఎంతవరకు నిజం, ఇది నాకు వచ్చింది ఎంతవరకు నిజం అని చెప్పేసి నేను చెక్ చేసుకుంటా. వెన్ దే సే లైక్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ గుడ్ అని ఐ విల్ గో హెడ్. బట్ అది బాటిల్స్ గురించి వీటి గురించి అయితే అది కంప్లీట్గా నా ఓన్ ఎక్స్పీరియన్స్. అది బాటిల్స్ గురించి అయితే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంతే. హెల్త్ రిలేటెడ్ అడగాలి అంటే ఖచ్చితంగా డాక్టర్స్ అయితే అడుగుతారు. హెల్త్ ఆర్ లైక్ ఎనీథింగ్ లీగల్ ఐ విల్ డెఫినెట్లీ చెక్ విత్ రెస్పెక్టివ్ పర్సన్స్. ఓకే. సో హెల్త్ గురించి, డ్రింక్ గురించి మీరు వీడియోస్ చేసేటప్పుడు కొంతమందికి రివ్యూస్ చాలా బాగా నచ్చుతుంది, కొంతమంది కొన్ని కమెంట్స్ చేయడం కానీ, కొన్ని క్వశ్చన్స్ చేయడం కానీ, కొంచెం కించపరిచే విధంగా చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో వాటిని ఎలా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు? అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురయ్యాయా?
యా కొంతమంది బూతులు పెడుతుంటారు అన్నెసరీ, నేను జస్ట్ బ్లాక్ చేసి వదిలేస్తాను, ఐ డోంట్ రెస్పాండ్. అండ్ కొంతమంది నెగిటివ్ మాట్లాడుతుంటారు, నేను ఆల్వేస్ ఎలా తీసుకుంటానంటే చేసుకోండి, ఇట్స్ ఓకే, ఐ డోంట్ గివ్ అ ఫక్, లైక్ యూనో నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా, ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం ఐ బీ రెస్పాన్సిబుల్. మీకు నచ్చినంత మాత్రాన నేను ఆపేయాల్సిన అవసరం లేదు, మీకు నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అంతే. ఐ డోంట్ రియాక్ట్. సో ఇప్పుడు నవే డేస్లో చూసుకున్నట్టయితే యూత్లో డ్రింకింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది, చాలా ఎక్కువగా పెరిగిపోయింది మన కల్చర్లో. ఒకప్పుడు ఆల్కహాల్ అంటే బయట ఎవరికి తెలిసేది కాదు, ఇంట్లో పేరెంట్స్ దగ్గర భయపడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు పిల్లలు ఇంటికి తీసుకొచ్చి డోర్స్ వేసుకొని ఇంట్లో పేరెంట్స్ ఉంటుండగా బెడ్రూమ్లో తాగే సిచ్యువేషన్స్ కూడా ఎదురున్నాయి. ఒకప్పుడు ఆ జనరేషన్ ఉండేది కాదు, అంత కల్చర్ పెరిగిపోయింది. ఇప్పుడు 10th స్టాండర్డ్ అయ్యింది అంటే వాడు మందు అంటాడు, బీర్ అంటాడు, స్మోక్ అంటున్నాడు పిల్లల్లో. సో చాలా ఎక్కువ అయిపోయింది ఈ సొసైటీలో. సో ఒక రెస్పాన్సిబుల్గా ఉండాలి అంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, ఏం చెప్తారు? పిల్లలకి నేనేమి ఇవ్వలేను, బట్ గవర్నమెంట్స్కి అట్లీస్ట్ చెప్పుకోవాలి. రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ ఎలా అవ్వాలి అనేదైనా. రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ అంటే తక్కువే తాగాలి, బట్ వెన్ యూర్ నాట్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు లిసన్ టు సమ్ వన్, రైట్? మీరు ఏం చెప్పినా సరే వేస్ట్ అది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.